ఆయన ఎవరో కాదు, డాక్టర్ వెంకట్రావు. Thank you very much for your warm welcome. Thank you, sir. హ్యాపీ ఈవినింగ్ సార్. ఓకే, హ్యాపీ ఈవినింగ్. సో ఇది ఇప్పుడు మీరు రికార్డింగ్ పెడుతున్నారా? ఎస్ సార్, రికార్డింగ్ రికార్డింగ్ అవుతుంది. నాది రికార్డింగ్ తీసానా? యా, నేను స్టార్ట్ చేశాను సార్. చేశారా? ఓకే, ఫైన్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ 162 బ్యాచ్ పార్టిసిపెంట్స్కి, అలాగే అందరూ కోఆర్డినేటర్స్కి అండ్ మెంటర్స్కి. ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుధీర్ బంధం రావురి గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మనము ఈరోజు సేల్స్ అండ్ క్లియర్గా ఉందా వాయిస్ లేదా? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే, ఫైన్. సో ఈరోజు మనం సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటున్నామండి. ఇందులో ఎంతమంది సేల్స్ పీపుల్ ఉన్నారో ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు అడిగే టైం కూడా లేదు. మీ లోపల ఇప్పుడు మనం సేల్స్ అండ్ మార్కెటింగ్, ఎవ్రీ టైం సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటాము. సేల్స్ ముందా, మార్కెటింగ్ ముందా? సేల్స్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, ఎవరైనా చెప్పగలరా? సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటాం మనం, అది కరెక్టేనా? యా, అనిత గారు మార్కెటింగ్ అన్నారు, అందరూ మార్కెటింగ్ అన్నారు. మార్కెటింగ్ ఫస్ట్. ఎస్, ఇది మార్కెటింగ్ అండ్ సేల్స్. మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎందుకంటే మార్కెటింగ్ ముందు వస్తుంది, సేల్స్ తర్వాత వస్తుంది. మనకి ఏ కంపెనీలో అయినా 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మార్కెటింగ్ అండ్ సేల్స్. మనకి మార్కెటింగ్ ఏం చేస్తుందంటే ఒక బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, సేల్స్ వాళ్ళు సేల్స్ చేస్తారు. మీరు సపోజ్ ఏదైనా ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటే, మీరు కార్ని కానీ లేకుంటే ఒక 2 వీలర్ని కానీ తీసుకుందాం అనుకుంటే, మిమ్మల్ని ఆ సెషన్ వరకు అంటే ఆ షోరూమ్ వరకు తీసుకెళ్లే బాధ్యత మార్కెటింగ్ వాళ్ళది. అక్కడ వరకు మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడ సేల్స్ వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు దాని గురించి అన్ని వివరిస్తారు. మీరు కొంటారా కొనారా అనేది తర్వాత మీ ఇష్టం, కానీ అక్కడ వరకు తీసుకెళ్లే బాధ్యత మనకి మార్కెటింగ్ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మార్కెటింగ్ ఎప్పుడు ఫస్ట్ వస్తుంది, తర్వాత సేల్స్ వస్తుంది. మార్కెటింగ్ కంపెనీకి సంబంధించినంత వరకు మార్కెటింగ్ ఎప్పుడు ఎక్స్పెన్స్ డిపార్ట్మెంట్, దాని ద్వారా ఎక్స్పెన్స్ మాత్రమే అవుతుంది కంపెనీకి, దాని నుంచి ఎలాంటి ఇన్కమ్ రాదు. మనకి సేల్స్ అనేప్పటికీ ఇన్కమ్ తెచ్చే డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఇది బ్రీఫ్గా మనకి సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాకు సేల్స్ అండ్ మార్కెటింగ్ అని, సేల్స్ అండ్ మార్కెటింగ్లో మనకి సెషన్ ఇవ్వమని పిలుస్తున్నారు. సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్ మనకి, ఎందుకంటే త్రినాథ్ గారు నాకు మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సేల్స్ అండ్ మార్కెటింగ్ అని చెప్పి మీకు చెప్పేసేసి ఏదో మనకి చెప్తారు కదా విహంగ వీక్షణం అని. ఎందుకంటే మన నాయకులు ఏదైనా ముంపు ప్రాంతాలను ఇలా వెళ్ళి సందర్శించి వస్తారు హెలికాప్టర్లో, వాళ్ళు ఎందుకు వస్తారో ఎందుకు పోతారో తెలియదు, ఇట్లా ఒక్కోసారి చూసేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అలా జరుగుతుంది సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి మాట్లాడితే. అలా కాకుండా ఈరోజు మనం ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుందాం, ఎందుకంటే ఎవరికైనా నేను ఒక టాపిక్ తీసుకుని దాని మీద మాత్రమే నేను సెషన్ ఇస్తున్నాను, మొత్తం సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి మాట్లాడకుండా. ఈరోజు మనం డీల్ చేయబోయే టాపిక్ ఏంటంటే పైప్ లైన్ మేనేజ్మెంట్. పైప్ లైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మనము సేల్స్లో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు మనకు ఓల్డెన్ డేస్లో ఎవరైనా కానీ వాటర్ తాగాలంటే పారే నీళ్లు తాగేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే పారే నీరు కలుషితం అయిపోయిందో అప్పుడు బావులు తవ్వుకోవడం మొదలుపెట్టారు. బావులు తవ్వేసేసి బావుల్లో మనం చేద ద్వారా నీళ్ళు తీసుకొని తాగేవాళ్ళం, లేదా మనం బిందెల్లో కానీ కుండల్లో కానీ నింపుకొని తాగేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక బోర్ వేసి దానికి కనెక్షన్ ఇచ్చి దానికి పైప్స్ పెట్టేసేసి మనం ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేసేసి ఒక పైప్ లైన్ మేనేజ్మెంట్ పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఎవ్రీ టైం మీరు వాటర్ కావాలంటే చేదేసుకొని బావి దగ్గరికి వెళ్ళి చేద ద్వారా చేదుకొని నీళ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇట్లా ట్యాప్ ఇట్లా తిప్పగానే మీకు సరిపోయినన్ని వాటర్ వచ్చేస్తుంది. ఇది పైప్ లైన్ మేనేజ్మెంట్. అంటే మనం సేల్స్లో ఎవ్రీ టైం వెళ్ళి బావితో కొని లేదంటే చేద ద్వారా నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే మీకు ఎప్పుడు సేల్స్ కావాలంటే అప్పుడు ఈ పైప్ లైన్ మేనేజ్మెంట్ ద్వారా మీరు ఎంత కావాలనుకుంటారో, మీరు ఏ రేంజ్ వరకు సేల్ కావాలనుకుంటారో ఆ రేంజ్ వరకు సేల్స్ని తీసుకోవచ్చు.
ఇది సింపుల్ గా పైప్ లైన్ మేనేజ్మెంట్. ఈ రోజు ఓన్లీ దీని గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. ఎవరికైనా కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది పైప్ లైన్ మేనేజ్మెంట్ అంటే. ఒక్కసారి మీరు పైప్ లైన్ వేసేసుకున్నారు అనుకోండి, మీకు కావాల్సినంత వరకు వాటర్ కానీ అంటే డబ్బు వస్తూనే ఉంటుంది. ఐమ్ రైట్? హ్యాపీ కదా అందరికీ? ఇలాంటి పైప్ లైన్ వేసేసుకుంటే ఒక్కసారి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ట్యాప్ తిప్పుకుంటే మీకు వాటర్ వచ్చేస్తుంది. సేల్స్లో ఇది ఒక పెద్ద ప్రాసెస్. చెప్పడానికి చాలా చిన్న కనబడుతుంది కానీ దానికి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. దానికి ఒక టెక్నికల్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటి, మనం దాని ద్వారా ఏం సాధించబోతున్నాం, దాని ద్వారా ఏం వస్తుంది, మనకి ఫ్యూచర్ మనం డెవలప్ కావాలంటే ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఇందులో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, సి భరత్ గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి సార్. ఎస్, భరత్ గారు, మీరు ఇప్పుడు మా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఉన్నారు, అవునా? అవును సార్. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఏం జరుగుతుందంటే చాలా సార్లు మనం ఒక ప్లాట్ ని ఎవరికైనా కానీ మీరు అమ్మితే అది ఆ ప్లాట్ కొనుక్కోవడం అనేది వాళ్ళ జీవిత లక్ష్యంగా ఉంటుంది వాళ్ళకి. అంటే కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ లైఫ్ మొత్తంలో ఒకే ఒక ప్లాట్ కొంటారు వాళ్ళు, కాదంటారా? మరి ఒక్కసారి మీరు కష్టపడే వరకు ప్లాట్ అమ్ముతారు, వాళ్ళకి కష్టపడే ప్లాట్ అమ్ముతారు. ఒక 40 లక్షల ప్లాట్, 50 లక్షల ప్లాట్ అమ్ముతాం. అమ్మిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా పిండుకోవడానికి ఏముండదు అక్కడ, మళ్ళీ రాదు, ఇంకా సెకండ్ సేల్ రాదు. అవునంటారా కాదంటారా? అప్పుడు మీరు ఆ క్లయింట్ ని ఏం చేస్తారు? రెఫరెన్స్ తీసుకుంటాం సార్. ఎస్, రెఫరెన్స్ తీసుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే మీరు సాటిస్ఫాక్షన్ గా వాళ్ళకి ఒక సర్వీస్ ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళ దగ్గర నుంచి రెఫరెన్స్ తీసుకుంటాం. రెఫరెన్స్ తీసుకొని వాళ్ళు కొనలేరు, ఇంకా వాళ్ళ లైఫ్ లో ఇంకొక ప్లాట్ కొనలేరు, కానీ వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళ ద్వారా రెఫరెన్స్ తీసుకుంటాం. దీన్ని రెఫరల్ థియరీలో నేను దాన్ని ఏమంటానంటే, మనం చిన్నప్పుడు మనకి లాలీపాప్ తినేవాళ్ళు, చాక్లెట్ లాలీపాప్ అని ఉండేది. లాలీపాప్ ఇప్పుడు కూడా దొరుకుతుంది. లాలీపాప్ థియరీ అంటాం. లాలీపాప్ థియరీ అంటే ఏంటంటే, మనకి ఒక చాక్లెట్ కానీ ఒక లాలీపాప్ ని కానీ మన నాన్న కొనిచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మెల్లిమెల్లిగా చప్పరిస్తాం. ఫాస్ట్ గా తినం చిన్నప్పుడు, ఎందుకంటే ఫాస్ట్ గా తింటే అయిపోతుంది అనే బాధ మనకి, అది తొందరగా అయిపోతుంది అనే టెన్షన్ ఉంటుంది మనకి, కాదంటారా? అంటే అందరం చిన్నపిల్లల్లాగా ఆలోచిద్దాం, కాదంటారా? అయితే దానికి ఏం చేస్తామంటే మనం మెల్లిమెల్లిగా చప్పరిస్తుంటాం లాలీపాప్ ని. మరి ఎంత మెల్లగా చప్పరించినా లాలీపాప్ ఏమవుతుందంటే ఒక టైంకి అయిపోతుంది అది ఖచ్చితంగా. అయిపోయిన తర్వాత మనం ఆ పుల్ల మిగులుతుంది మన చేతిలో, ఆ పుల్లని పారేయడానికి కూడా మనం ఆలోచిస్తాం కొంచెం సేపు, దాన్ని అలాగే చేతిలో పట్టుకొని ఉంటాం. మనం ఇంకొక లాలీపాప్ కొనిస్తారేమో అని మనం అనుకుంటాం, మన నాన్న ఇంకెవరైనా కొనిచ్చిన వాళ్ళు మళ్ళీ లాలీపాప్ కొనిస్తారేమో అనుకుంటాం, కానీ ఇంకొక లాలీపాప్ కొనియరు. అప్పుడు అక్కడ ఆ పుల్లని పారేయడానికి కూడా మనం బాధపడతాం. అయితే ఇదే లాలీపాప్ థియరీని మనం సేల్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటే, ఎవరైనా సరే, ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నానన్నారు, లేదా ఎల్ఐసిలో చాలా మంది ఇప్పుడు ఎల్ఐసి అని పెట్టారు, లేదా నెట్వర్కింగ్ అని పెట్టారు. మీరు ఎవరి రియల్ ఎస్టేట్ కానీ, ఎల్ఐసి కానీ, నెట్వర్కింగ్ కానీ, ఇంకా ఎవరైనా కానివ్వండి, అది మీరు సపోజ్ బోయింగ్స్ అమ్మే కంపెనీ, బోయింగ్ కంపెనీ సేల్స్ మెన్ అయినా కానీ లాస్ట్ చివరాఖరికి వెళ్ళి కలిసేది కస్టమర్నే కలవాలి 100%. ఇంకా వేరే దారి లేదు, ఇంకా కస్టమర్నే కలవాలి ఖచ్చితంగా. అయితే ఆ కస్టమర్ మనం ఏం చేస్తామంటే, మనం ఏదైనా బిజినెస్ లోకి రాగానే ఏం చేస్తామంటే, మనకు తెలిసిన వాళ్ళందరూ లిస్ట్ రాస్తాం. ఎవరైనా తెలిసింది ఇదే, ఫస్ట్ మనకు తెలిసిన 50 మంది, 60 మంది, 100 మంది, 200 మంది లిస్ట్ రాసేస్తాం. లిస్ట్ రాసి మొదటి నుంచి మనం అందరినీ కలుసుకుంటూ వెళ్తాం అందరినీ. అందులో కొన్ని సేల్స్ కింద కన్వర్ట్ అవుతాయి, కొన్ని కావు. అయితే మనకు సపోజ్ ఇప్పుడు మనకి 60 మంది తెలిసి ఉన్నారు అనుకుందాం. 60 మందితో స్టార్ట్ అయ్యాం మనం. ఇప్పుడు జూలై 1 రోజు 60 మందితో స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత రోజు ఇద్దరిని కలిసి లాస్ట్కు 30 days కల్లా ఏమవుతుందంటే మన 60 మెంబర్స్ అనే లాలీపాప్ అయిపోయింది, ఇంకా అక్కడ క్లోజ్. మరి ఇప్పుడు ఆగస్టు 1కి ఎవరిని కలుస్తారు మీరు మళ్ళీ? ఆగస్టు 1కి ఎవరు? అయితే అప్పుడు ఏం చేయాలంటే, మనం కొత్త వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీకు ఇంకా లేరు.
కొత్త వాళ్ళు లేరు. కొత్త వాళ్ళని మీరు వెళ్ళి పరిచయం చేసుకొని కలిసేసరికి చాలా టైం పడుతుంది. వాళ్ళు మిమ్మల్ని నమ్మాలిగా ఫస్ట్, మిమ్మల్ని నమ్మాలి, మిమ్మల్ని ఒప్పుకోవాలి. ఇది చాలా కష్టమైన పని అది. అందుకే ఏంటంటే ఈ లాలీపాప్ థియరీలో ఏంటంటే మీరు ఎవరైతే నో అంటారో మీకు అందరికీ తెలుసు ఖచ్చితంగా మనం 10 మందిని కలిస్తే అందులో 2 సేల్ కింద కన్వర్ట్ అవుతాయి. అది చాలా కష్టం మీద. లేదు ఎలాంటి టాలెంట్ లేదంటే ఒకటే సేల్ కింద కన్వర్ట్ అవుతుంది. మిగతా 9 మనకి సేల్కి కన్వర్ట్ కావు మనం కలిసిన కస్టమర్స్. అప్పుడు ఏమవుతుందంటే ఆ 9 మంది దగ్గర మనం ఏం చేస్తామంటే, సార్ మీరు ఇప్పుడు తీసుకోలేకపోతున్నారు. అవునండి నేను తీసుకోలేకపోతున్నాను, మా అబ్బాయిని మొన్నే కెనడా పంపించాను, లేకుంటే మొన్నే ఇల్లు తీసుకున్నాను, లేకుంటే మొన్నే మా అమ్మాయి పెళ్ళి అయింది. వాళ్ళు కారణాలు చెప్తారు. నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కారణాలు చెప్తారు. చెప్పినప్పుడు సార్ నిజంగా మీకు నచ్చిందా, ఇది ఈ సైట్ నచ్చిందా, లేకుంటే ఎల్ఐసి వాళ్ళైతే ఈ ప్లాన్ నచ్చిందా, నచ్చిందండి. మరి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఒక 5 రిఫరెన్స్ నంబర్స్ ఇవ్వండి, 5 మెంబర్స్ రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చింది, ప్లాన్ నచ్చింది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కొనట్లేదు వాళ్ళు. అప్పుడు సార్ మీ రిఫరెన్స్ కింద నేను వెళ్తాను సార్, మీ పేరు చెప్తాను సార్ అక్కడ అంటే చెప్పండి అంటారు. మీరు వెళ్తారు అక్కడ వెళ్ళేసేసి, సపోజ్ నేనే సేల్స్ మెన్ని, నేను డాక్టర్ రాము గారి దగ్గరికి వెళ్తాను. వెళ్ళేసేసి సార్ ఇట్లా భరత్ గారు పంపించారండి, మీ ఫ్రెండ్ కదండి, ఆయన తీసుకుందాం అనుకున్నారు కానీ ఆయనకి వీలు కాలేదు, మొన్నే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ చేశారంటే, అవునవును తెలుసు, నేను వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా వెళ్ళానంటే, అందుకే తీసుకోలేదు సార్, మీ దగ్గరికి పంపించారు, ప్లాన్ బాగుంది లేకుంటే సైట్ బాగుంది అని పంపించారు సార్. అంటే మనకి ఏమవుతుందంటే ఎంట్రీ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు 60 మంది మీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీకు 6 సేల్ కింద కన్వర్ట్ అయినాయి, 54 సేల్ కింద కన్వర్ట్ కాలేదు. అందులో 50 మంది మీకు రిఫరెన్స్ కింద 5 నంబర్లు ఇచ్చారు, మీకు 50 మెంబర్స్ ఇచ్చారు. అప్పుడు మీరు ఆగస్టు 1కి వచ్చేసరికి మళ్ళీ మీ లాలీపాప్ ఫుల్గా ఉంటుంది, 250 మంది లిస్ట్ ఉంటుంది మీ దగ్గర. మీరు మొదలైంది జూలై 1కి మొదలైంది 60 మందితోనే మొదలయ్యారు, కానీ ఆగస్టు 1కి వచ్చేసరికి మీ దగ్గర 250 మంది లిస్ట్ ఉంది. దీన్ని లాలీపాప్ థియరీ అంటాం. ఇది మనకి సేల్స్లో రెగ్యులర్గా మనకి ఏంటంటే రిఫరల్ స్ట్రాటజీ కింద దీన్ని వాడుకోవాలి ఖచ్చితంగా. 100% ప్రతి కస్టమర్ దగ్గర రిఫరల్ స్ట్రాటజీ తీసుకోవాలి. సో లెటస్ మూవ్ టు ద పీపీటీ. మనం ఈ పైప్లైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది, సార్ ఇందులో షేర్ ఆప్షన్ ఉందా నాకు? ఉంది సార్. యా, సార్ ఇది ఫుల్ స్క్రీన్ వచ్చిందండి? ఎస్ సార్, ఫుల్ స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది సార్. ఓకే, రైట్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి ఎఫెక్టివ్ పైప్లైన్ మేనేజ్మెంట్ అండి ఇన్ సేల్స్. మనకి స్లైడ్ చేంజ్ అయిందండి? ఎస్ సార్, చేంజ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. పైప్లైన్ మేనేజ్మెంట్, వాట్ ఈజ్ పైప్లైన్ మేనేజ్మెంట్? మనం అనుకుంటున్నాం పైప్లైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, ఈ పైప్లైన్ మేనేజ్మెంట్ వల్ల మనకి ఏమవుతుందంటే ప్రెడిక్టబుల్ రెవెన్యూ. మీరు రెవెన్యూ ఎంత వస్తుంది ఏంటి అనేది ముందే మీరు అంచనా వేసుకోవచ్చు. ఇంత నాకు రెవెన్యూ వస్తుంది, దీని ద్వారా నేను ఇంత సంపాదించవచ్చు అనేది మీకు ఖచ్చితంగా. అంటే పైప్లైన్ మేనేజ్మెంట్ అంటే ఇంకేం లేదండి, ఒకటి మనం వేసే రోడ్ ఏదైతే ఉందో మనం చిందరవందరగా, లేకుంటే ఇంతకుముందు మనకి భరత్ గారు చెప్పినట్టుగా ఎలాంటి రిఫరెన్స్ తీసుకోకుండా మనం వెళ్ళే బదులుగా మనం ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో రిఫరల్ స్ట్రాటజీకి అనుకోండి, ఇంకొకటి లీడ్ మేనేజ్మెంట్ అనుకోండి, ఇవన్నీ చేసుకుంటూ మనం ఏం చేసుకుంటున్నామంటే ఒక పర్ఫెక్ట్ మాకు 4 లైన్ హైవేని రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాం మనం పైప్లైన్ మేనేజ్మెంట్ అంటే అదే. మీరు అప్పుడు ఏంటంటే మీరు వెహికల్ తీసుకొని రోడ్డు ఎక్కడమే, రోడ్డు ఎక్కితే సయ్యని వెళ్ళిపోతారు మీరు అంతే దాని మీద. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు చూడండి, మీరు ఏదో తెలియని రోడ్లో ఏదో ఫారెస్ట్లో వెళ్తుంటే మీరు వెళ్ళాల్సిన రూటు ఎక్కడ ఉందో తెలియదు, కానీ మీరు తప్పిపోతున్నారని కన్ఫ్యూజ్ వస్తారు. ఎక్కడైనా 2 రోడ్లు రాగానే అక్కడ ఎలాంటి మీకు మార్కింగ్స్ ఏమి ఉండవు, ఏ రోడ్ ఎటో వెళ్తుందో అక్కడ చెప్పడానికి బోర్డ్స్ ఏమి ఉండవు. మీరు ఎంత కన్ఫ్యూజ్ అవుతారంటే ఫారెస్ట్లో ఉన్నారు, పక్క వాళ్ళని అడుగుదామంటే ఎవడు కనపడాడు అక్కడ. దాని బదులుగా మీరు ఏం చేస్తున్నారంటే ఒక 4 లైన్ హైవే వేసుకుంటున్నారు, దానికి పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అన్నీ వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళాలనుకున్న ఏంటంటే ఆ రోడ్ ఎక్కగానే మీరు డెస్టినేషన్కి వెళ్ళిపోతారు. ఇది మనం రోడ్ని పర్ఫెక్ట్గా వేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడ నుంచి బయలుదేరాను, నేను హైదరాబాద్ చేరుకోవాలంటే హైదరాబాద్ చేరుకుంటాను, లేదు ఈ రోజు బయలుదేరి నేను చెన్నై చేరుకోవాలంటే చెన్నై చేరుకుంటాను. ఎందుకు చేరుకుంటాను? ఆ చేరుకుంటాననే ధైర్యము, కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు అంటే మనం ఒక పైప్లైన్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా వేసేసుకొని పెట్టుకున్నాం మనం ముందే. కాబట్టి నేను ఇక్కడ వెళ్తున్నాను అంటే వెళ్ళిపోతాం. అయితే దీంట్లో మనకి సేల్స్లో అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే నేను
సపోజ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టార్లో అనుకోండి, నేను ఎల్ఐసి అంటే నేను ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నాను. ఎల్ఐసి అనేది ఒక బ్రాండ్, నా వెనుక ఉందండి బ్రాండ్. కాబట్టి ఒక పర్ఫెక్ట్ నాకు సేల్ వస్తుంది, ఎల్ఐసి ద్వారా నాకు సేల్ వస్తుంది, ఎందుకంటే ఒక పెద్ద బ్రాండ్ నా వెనుక ఉంది అని అనుకుంటాం. ఇది చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు సేల్స్లో మీ బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ కంటే ముందు మీరు ఎస్టాబ్లిష్ కావాలి. అక్కడ ఒక కస్టమర్ దగ్గర కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ దగ్గర కావచ్చు, మీరు ఏంటంటే మీరు ఎస్టాబ్లిష్ కావాలి. మీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే ఎల్ఐసి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీ వెనుక ఏ బ్రాండ్ ఉన్నా ఎవడు పట్టించుకోడు. నాకు కావాల్సింది ఎవరు అంటే భరత్ గారు వచ్చారా లేదా చూస్తాను. నేను ఫ్రెండ్కి ఎవరికైనా రికమెండ్ చేయాలనుకుంటుందా, నేను భరత్ గారిని రికమెండ్ చేస్తాను. ఆయన అన్నారు అనుకోండి, కాదండి ఇది పెద్ద కంపెనీ ఉంది అంటే, పెద్ద కంపెనీ కాదండి మనకు సర్వీస్ చాలా బాగుంటుంది, మీరు భరత్ గారిని నమ్మండి అంతే అని చెప్తాను. అంటే ఏంటంటే మనకు బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయ్యే ముందు మనం ఎస్టాబ్లిష్ అవుతున్నాం. ఇది పైప్ లైన్ మేనేజ్మెంట్లో ఫస్ట్ థియరీ. మన బ్రాండ్ని అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే మీరే ఒక బ్రాండ్గా మారినప్పుడు కంపెనీలు మీ వెనుక పరిగెడతాయి, మీరు కంపెనీల వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని గురించి ఎందుకంటే నేను హయ్యర్ మేనేజ్మెంట్లో ఉండి వచ్చాను కాబట్టి, ఎప్పుడు కానీ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ గురించి, సేల్స్ పర్సన్ గురించి ఎప్పుడు సర్చింగ్లోనే ఉంటాయి. ఇక్కడ ఈ పర్సన్ చాలా బాగా చేస్తున్నాడంటే ఆయనను ఎలా గ్రాప్ చేయాలనేది ప్రతి కంపెనీ ఆలోచిస్తుంది. ఇప్పుడు మీరు చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు అక్కడ మార్కెట్లో, అప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ మీ వెనుక ఉంటుంది, కంపెనీ వెనుక మీరు ఉండరు. ఇంకొకటి ఏంటంటే మీకు ఎలాంటి ఫ్రస్ట్రేషన్లో పోరు, ఈ జాబ్ పోతే ఎలారా భగవంతుడు అనే ఫీలింగే లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్ మీరు ఒక బ్రాండ్, అక్కడ ఆ ఏరియాలో మీరు ఒక బ్రాండ్ అంతే. ఏ కంపెనీ వచ్చినా మీ వెనకే నిలబడాలి, మీ ముందు నిలబడే కంపెనీ ఉండదు ఇంకా మీకు, ఎందుకంటే మీరే ఒక బ్రాండ్. అట్లా మిమ్మల్ని మీరు బ్రాండ్గా ఎంతవరకు తయారు చేసుకుంటున్నారు. ఇది పైప్ లైన్ మేనేజ్మెంట్లో ఫస్ట్ థియరీ. దీంట్లో ఏంటంటే మనకి ఎఫిషియన్సీ దీని ద్వారా చాలా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్తుంటే భరత్ గారి ఫేస్లో నవ్వు ఇట్లా కనిపిస్తుంది నాకు, ఆ కాన్ఫిడెన్స్ ఆ ఫేస్లో. ఎందుకు అంటే ఇది అవును అని అనిపిస్తుంది ఆయనకి, నేను చెప్తుంది కరెక్ట్గా, ఎస్ దిస్ ఈజ్ రైట్. ఇప్పుడు కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యే ముందు నేను ఎస్టాబ్లిష్ కావాలి అనేది ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ నాకు కనిపిస్తుంది ఆయన ఫేస్లో. ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ అయ్యామనుకోండి, కంపెనీ ఇంకా ఏది ఉన్నా సరే మన వెనుక కస్టమర్ పట్టించుకోడు, మనం కావాలి వాళ్ళు. ఇప్పుడు చాలాసార్లు చూడండి, మనకి ఎంతో మనకి మార్కెటింగ్లో యాడ్స్, విపరీతంగా యాడ్స్ ఇస్తారు. ఈ గోల్డ్ షాప్ అని, ఆ గోల్డ్ షాప్ అని, అదని ఇదని పెద్ద మనకి అంటే కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా అన్ని రకాల గోల్డ్ మా దగ్గర కొనండి, మా దగ్గర ఇట్లా లేదు, మా దగ్గర తరుగు లేదు, మా దగ్గర ఇది లేదు, మా దగ్గర అది లేదు అని విపరీతంగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా మనకి మన టౌన్లలో కానీ విలేజ్ లెవెల్లో కానీ మీరు గోల్డ్ కావాలనుకుంటే, ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవాలంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? మీకు తెలిసిన ఎవరైతే జ్యువెలర్ ఉంటాడో, ఎవరైతే స్వర్ణకారుడు ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళే చేయించుకుంటారు. ఎందుకంటే ఆయన బ్రాండ్ అక్కడ. మీరు లలిత అని చెప్పినా, ఇంకోటి చెప్పినా మీరు పోరు అక్కడ. ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ ఈయన మీద ఉంది. వాళ్ళు తరుగు లేదంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇంత డిస్కౌంట్ అంటాడు, అంత డిస్కౌంట్ అంటాడు, అవన్నీ మీ మీద పనిచేయవు. వాళ్ళు ఏం జిమ్మిక్కులు చేసినా మీ మీద పనిచేయవు. మీకు కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే ఆయన బ్రాండ్ అక్కడ. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. సేల్స్లో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది సేల్స్ పర్సన్స్ దగ్గర. మీరు సేల్స్లో ఖచ్చితంగా మీరు ఒక బ్రాండ్ అయిపోతే కంపెనీలన్నీ మీ వెనక ఉంటాయి. సార్ విజయ్ గారు మీరు మ్యూట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే అండి, మీకు ఇన్సైట్ పెరుగుతుంది. అంటే మీ లోపలికి మీరు చూస్తుంటారు అన్నట్టు. ఎస్, ఆ గ్రోత్ అనేది ఎలా ఉంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది, నేను ఫస్ట్ ఇయర్లో ఎలా ఉన్నాను, సెకండ్ ఇయర్లో ఎలా ఉన్నాను అనేది మీకు తెలుస్తుంటుంది. మీ లోపల ఇన్సైట్, మీ లోపల మీరు గమనిస్తూ ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతున్న కొద్దీ మీ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే మిమ్మల్ని కొట్టే వాళ్ళు ఉండరు ఇంకా. దిస్ ఈజ్ వాట్ పైప్ లైన్ మేనేజ్మెంట్ ఇందు గురించి పనిచేస్తుంది. మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ఎఫిషియెంట్ పర్సన్గా పనిచేస్తుంది, మిమ్మల్ని ఒక బ్రాండ్ తయారు చేస్తుంది, మీ లోపల మీరు చూసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంతకుముందు నేను ఒక 1 month బ్యాక్ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇంకో 6 months తర్వాత చూస్తే 6 months బ్యాక్ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉంటారు, మీ లోపల మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. దానికి కావాల్సిన ఏంటి అనేది మీరు ఆటోమేటిక్గా టైం టు టైం చూసుకొని మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ అప్పుడు మీ ఎఫిషియన్సీని పెంచుకుంటూ ఉంటారు.
కాంపోనెంట్స్. ఇప్పుడు పైప్ లైన్ మేనేజ్మెంట్లో కాంపోనెంట్స్ ఏం కావాలి అంటే ప్రాస్పెక్టింగ్. మీ కస్టమర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాస్పెక్ట్. ఏం కస్టమర్ దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తున్నారు? ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే నాకు ఎవరో చెప్తారు, విజయ్ గారి దగ్గరికి నాకు తెలుసు, ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్, నువ్వు చెప్పేసే నా పేరు అంటే నేనేం చేశానంటే నేను గుడ్డిగా టప్ అని నేను విజయ్ గారి దగ్గరికి పొద్దున్న లేవగానే వెళ్ళి కూర్చుంటాను. ఆయన టీ తాగుతుంటాను, నేను వెళ్ళి కూర్చొని, విజయ్ గారు నమస్తే అండి, భరత్ గారు పంపించారండి నన్ను. ఆహా, చెప్పండి అంటే. ఆయన గురించి నాకు అసలు ఏమీ తెలియదు. నేను వెళ్ళి ఆయన ముందు కూర్చున్నాను. కూర్చొని ఒక 2 గంటలు మొత్తం నా ప్రొడక్ట్ గురించి మొత్తం చెప్పేశాను. చెప్పిన తర్వాత విజయ్ గారు ఏమంటారంటే, ఇదంతా నేను చూసుకోనండి, మా అబ్బాయి పెద్దవాడు చూసుకుంటాడు, వాడు ఈరోజు ఊర్లో లేరు, మీరు వారం రోజుల తర్వాత వస్తారంట. అదే సపోజ్ ఇప్పుడు నాకు భరత్ గారు రికమెండ్ చేసినప్పుడే విజయ్ గారు ఎవరు, ఏంటిది, ఆయన పరిస్థితి ఏంటి, వాళ్ళ అబ్బాయిని అడిగి తీసుకుంటాడా, వాళ్ళ ఆవిడని అడిగి తీసుకుంటాడా, ఇంకెవరిని అడిగి తీసుకుంటాడా, ఆయన ఎవరు సలహా పాటిస్తారు, ఏం తీసుకుంటారు, ఆయనకి ఇంట్రెస్ట్ ఏముంది, ల్యాండ్స్ మీద పెడతారా, గోల్డ్ మీద పెడతారా, బాండ్స్ మీద పెడతారా, ఎల్ఐసిలో పెడతారా, డబ్బులు దేంట్లో పెడతారు, ఇవన్నీ మీరు కనుక్కున్నారనుకోండి ఒక ప్రాస్పెక్టింగ్ గురించి. అప్పుడు నేను విజయ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా వెళ్తాను, ఎందుకంటే ఆయన గురించి మాకు ఇన్డెప్త్గా తెలుసు ఇంకా మొత్తం. అప్పుడేమైతే అంటే ఆ లీడ్స్ అన్ని కూడా మనకి క్వాలిఫైయింగ్ లీడ్స్, మనకి ఖచ్చితంగా పనికొచ్చే లీడ్స్ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. మీరు చూడగానే మీరు 60 మంది పేర్లు రాసుకున్నారు, 60 మందిలో ఖచ్చితంగా ఈ 60 మందికి 60 మంది కొంటారా? కాదు. చాలాసార్లు ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఏమంది 10 or 20% మనకు రిజల్ట్ వస్తుంది అనుకున్నాం. ఆ 10-20% ఎందుకు రిజల్ట్ వస్తుంది? వై నాట్ 80%? వై ఓన్లీ 20%? ఎందుకు అంటే మనకి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా మనం వెళ్ళి ప్రాస్పెక్ట్ ముందు కూర్చుంటున్నాం, మనం వెళ్ళి లీడ్ ముందు కూర్చుంటున్నాం, మనం వెళ్ళి కస్టమర్ ముందు కూర్చుంటున్నాం. ఆయన గురించి మనకి ఏం నాలెడ్జ్ లేదు, అంతే. 100% ఆయన నోనే అంటాడు. మీరు ఆయన గురించి పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని వెళ్ళారనుకోండి, ఆయనకి సపోజ్ ఇప్పుడు మొత్తం ఓల్డ్ టెంపుల్స్ అంటే ఆయనకి బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు విజయ్ గారికి ఓల్డ్ టెంపుల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఎందుకంటే ఇంకా బుద్ధుని బొమ్మ పెట్టుకున్నాడు బ్రహ్మాండంగా. ఆయన ఓల్డ్ టెంపుల్స్ని ఆయన బాగా విజిట్ చేస్తూ ఉంటాడు, ఆయనకు కల్చరు అది అంటే బాగా ఇష్టం. నేను వెళ్ళాను అనుకోండి, వెళ్ళగానే విజయ్ గారు బాగున్నారా, నమస్కారం అండి అని చెప్పేసి, ఏంటండి ఇలా ఉంది అలా ఉంది మాట్లాడేసేసి, మొన్ననే హంపి వెళ్ళొచ్చానండి, ఎంత బ్యూటిఫుల్గా, అసలు నిజంగానండి, అసలు ఆ రాళ్ళు అన్ని కూల్చేశారు, కూలిపోయింది, కానీ అసలు నిజంగా కన్స్ట్రక్షన్ ఉంటే ఎలా ఉంటుంది, అవునండి నిజంగా చాలా బాగుంటుంది, మీరు అక్కడ చూసారా, ఈ టెంపుల్ చూసారా, ఆ టెంపుల్ చూసారా అంటాడు. అవును చూశానండి అంటే, మీరు ఆ రథం చూసారా అంటే, చూశాను సార్, చాలా బాగుంది సార్ రథం. ఇంకొకటి సార్, మీరు విజయ్ గారు చూసారు, అసలు అక్కడ మనకి ఆ టెంపుల్లో ఒక స్కల్ప్చర్ ఉంది, దేని గురించి అంటే, సార్ ఇప్పుడు మనము ఇప్పుడు మనం అంటే నార్మల్గా అందరు కానీ టెస్ట్ బేబీస్ తయారు చేస్తారు కదా, అలాంటి టెస్ట్ బేబీని ఎలా తయారు చేయాలని మొత్తం ప్రాసెస్ అంతా చెక్కింగ్ ఉంది తెలుసా మీకు అక్కడ? నిజమా? ఎక్కడ ఉంది? అక్కడేనండి, మనం శివుని టెంపుల్ ఉంది కదా, దాని పక్క టెంపుల్లో మొత్తం గోడకి మొత్తం పెద్ద ప్రాసెస్ అంతా చెక్కింది ఉందండి. అసలు నిజానికి అప్పుడు అత్రి మహర్షి మనకి టెస్ట్ బేబీనేనండి, ఆ టెస్ట్ బేబీని ఎలా తయారు చేయాలనేది మొత్తం అక్కడ చెక్కి. నిజమా? ఈసారి వెళ్ళినప్పుడు చూడాలంటాడు. ఇప్పుడు నెక్స్ట్ నేను మాట్లాడే మాట, సేల్ గురించి మాట్లాడే మాట ఆయన మీద ఎంత భయంకరంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఈయన నా వాడు, ఎందుకంటే ఈయన అభిరుచి నా అభిరుచి ఒకటే. ఆయనకు తెలియదు నేను అంతకుముందు రాత్రంతా కూర్చొని చదివాను తల్లి, నేను అసలు హంపే వెళ్ళలేదు, నేను మొత్తం దాని గురించి చదువుకోలేదు. ఎందుకు చదివాను అంటే ఆయనకున్న ఇంట్రెస్ట్ నాకు తెలిసింది కాబట్టి నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను ఏది చెప్పినా కానీ ఆయనకి ఎంత బాగుంటుంది అంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది. నిజమా? శంషాబాద్లో చాలా బాగుంటుందంటే, అవును సార్, శంషాబాద్ దాటగానే జస్ట్ 5 kilometers ఉందండి మాది వెంచర్ అంటే. నిజమా? ఈ సండే ఖచ్చితంగా మా ఆవిడ్ని తీసుకొని వస్తాను, చూద్దాం, ఒకవేళ చూస్తే మా అబ్బాయికి చెప్తానంటాడు. అంతకుముందు నో అన్న మనిషి, మా అబ్బాయిని వెళ్ళి కలవండి, మా అబ్బాయి వచ్చిన తర్వాత కలవండి అన్న మనిషి, నేను వస్తాను అని కమిట్మెంట్కి ఎలా వచ్చాడంటే ఓన్లీ హంపి బొమ్మ గురించి, సింపుల్. దాని గురించి నేను ఒక 1/2 hour చదివాను, లేకుంటే యూట్యూబ్లో చూశాను, ఆయన ఇంట్రెస్ట్ అని దాని గురించి పూర్తిగా తెలుసుకొని నేను వెళ్ళిపోయాను. ఇది మనకు అప్పుడు ఏమవుతుందంటే, మీకు లీడ్స్ని సేల్స్ కింద కన్వర్ట్ చేసే ఆ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం ముందే అనుకున్నాం 20% కన్వర్షన్ ఉంటుంది సేల్ అని, ఇప్పుడు 20% కాదు, అది 40%కి 50%కి వెళ్ళిపోతుంది. అప్పుడు హ్యాపీ కదా. తర్వాత మనకి అసలు మనం వెళ్ళిన లీడ్ అంటే పర్సన్ ఎవరైతున్నారో, కస్టమర్ ఎవరైతున్నారో, ఆయన నీడ్ గురించి తెలుసా మీకు? అసలు ఆయన నీడ్ అనాలిసిస్ చేశారా మీరు? ఆయన దేని గురించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు? వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ గురించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడా, లేకుంటే చదువు గురించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడా, లేకుంటే ఆయన
ఓల్డ్ ఏజ్ పెన్షన్ గురించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడా, దేని గురించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు, అది తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రజెంటేషన్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రజెంటేషన్ చెప్తున్నప్పుడు, ఇప్పుడు నాలాగా ఇది మోనోలాగ్, నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు, దీన్ని మోనోలాగ్ అంటాం. డైలాగ్ అంటే ఏంటంటే నేను మాట్లాడతాను మీరు మాట్లాడతారు. డయా అంటే రెండు వైపుల నుంచి నడుస్తుంటుంది కన్వర్జేషన్, డిస్కషన్ మెథడ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు మన ప్రొడక్ట్ గురించి ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే టప నాకు నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పి మొత్తం ఏకరువు పెట్టేస్తాం, మొత్తం ఆయనకు అరగంట 45 నిమిషాలు చెప్పేస్తాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనం ఒక 10 నిమిషాలు చెప్పగానే ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఆయన ఏదో ఇట్లా అన్నాడు, మనం ఆగట్లేదు, మనం వెళ్ళిపోయాం ముందుకు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత రెండో డౌట్ వచ్చింది, ఆయన ఇట్లా అన్నాడు, మనం ఆగలేదు, మళ్ళీ వెళ్ళిపోయాం. మళ్ళీ ఇంకో 10 నిమిషాల తర్వాత మూడో డౌట్ వచ్చింది. అట్లా 45 నిమిషాలు మనం చెప్పేప్పటికీ ఆయనకు ఒక 7 డౌట్లు అక్యుములేట్ ఉన్నాయి, అక్కడ 7 డౌట్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన లాస్ట్కి మనం ఏమంటామంటే ఏమన్నా డౌట్స్ ఉన్నాయా సార్ అంటాం. ఆయన ఒక్కటి అడుగుతాడు, మిగతా 6 అడగడు, ఎందుకంటే ఆయనే మర్చిపోయాడు. కానీ అవి బ్రెయిన్లో ఉన్నాయి, చెప్తున్నాయి ఏంటంటే ఇదేదో కొంచెం టిపికల్గా ఉంది మ్యాటరు, ఇది ఆలోచించి డిసిషన్ తీసుకోవాల్సిన మ్యాటర్, ఇది ఎంత ఈజీగా లేదు. ఎందుకంటే అక్కడ 6 డౌట్లు ఆయనను మీద ప్రెషర్ పెడతా ఉంటాయి, ఇది నువ్వు అనుకున్నంత ఈజీగా లేదు ఇది మ్యాటర్ అని. అప్పుడు ఏమంటాడంటే సార్ కొద్ది రోజుల తర్వాత ఆలోచిద్దాం సార్ అంటాడు. అందుకే మనం ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుండాలి. కొంచెం డౌట్ కనపడగానే మనం ఏం చెప్పాలంటే సార్ ఏమన్నా డౌట్ ఉందా అంటే ఇదండి అంటే ఆ డౌట్ని ఫస్ట్ క్లారిఫై చేసేయాలి. అప్పుడు ఆ డౌట్ క్లియర్ అయినాయి. మళ్ళీ 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఆయనకి ఏదో డౌట్ వచ్చినట్టుగా మనకు అనిపించింది, వెంటనే మళ్ళీ సార్ ఏమన్నా డౌట్ ఉందా సార్, ఇది ఉంది. అట్లా మీరు 45 నిమిషాలు మీరు చెప్పే ప్రజెంటేషన్ తర్వాత ఆయన దగ్గర ఒక సింగిల్ డౌట్ కూడా ఉండదు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఎస్ సార్ ముందుకెళ్దాం సార్ అంటాడు. సపోజ్ ఆయన దగ్గర డబ్బులు లేవు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారంటే సార్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను సార్, కానీ దానికి సరిపడే డబ్బులు నా దగ్గర లేవు. అప్పుడు మీరేం చేస్తారు, సరే సార్ మీరు డబ్బులు వచ్చిన తర్వాత నాకు చెప్పండి సార్, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను సార్, మీరు చెప్పగానే వస్తాను సార్ అంటే మీరు ఒక్కరే ఉన్నారా సేల్స్ మెన్, మీ తర్వాత తెల్లారి మర్నాడు నాలాంటి వాడు వెళ్తాడు అక్కడ సేమ్ ప్రజెంటేషన్ ఇస్తాడు. ఆయన నిన్ననే నా దగ్గరకు ఒకతను వచ్చారండి, డబ్బులు లేవు నేను కొనడానికి, దీనికి సరిపడే డబ్బులు ఏముంది సార్, నా ఫ్రెండ్ ఉన్నారు మీకు తెలియదా రమేష్ అని నా ఫ్రెండ్ ఉన్నాడండి, బ్యాంకులో చేస్తాడు, మీ ఫస్ట్ మీ పాన్ కార్డ్ ఇవ్వండి సార్ ఇప్పుడే చెప్తాను, ఈఎంఐ సార్ మీ ఎంత పెడుతున్నారు సార్, ఇది మీరు 50,000 అన్నారు కన్నా గారు 20,000 సార్ 20,000 నేను ఇప్పుడే అరేంజ్ చేస్తానని చెప్పేసి మీరు వెంటనే అక్కడ కన్సల్టెంట్ లాగా బిహేవ్ చేయాలి. ఎందుకంటే ఆయనకి డబ్బు లేదు, ఆయనకి డబ్బు వచ్చే మార్గాన్ని చూపించాలి కన్సల్టెంట్ లాగా. అప్పుడు ఏం చేయాలంటే సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ బ్యాంక్లో, నేను ఆయన బజాజ్ ఫైనాన్స్లో చేస్తాను, నేను ఇప్పుడే మాట్లాడి అక్కడికక్కడే 20,000 సార్ మీకు 20,000 వచ్చేస్తుంది సార్, డోంట్ వరీ సార్, మీకు రేపు మార్నింగ్ కల్లా మీ అకౌంట్లో ఉంటుందంటే సరే రేపు మార్నింగ్ వచ్చి చెక్ తీసుకోండి అంటాడు ఆయన. అప్పుడు మళ్ళీ మీరు వారం తర్వాత ఎప్పుడు మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి సార్ ఏమైంది సార్ నేను వచ్చాను కదా ఆ రోజు అంటే లేదంటే ఆ ప్రోడక్ట్ తీసేసుకున్నాను నేను అంటాడు ఆయన. ఎందుకంటే సేల్స్ మ్యాన్ మీరు ఒకరే లేరు కదా, చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో సేల్స్ మ్యాన్గా, మన కాంపిటీటర్స్ కంటే ఖచ్చితంగా మీ దగ్గర ఒక 20-25% ఎక్కువ స్కిల్స్ ఉండాలి, గుర్తుంచుకోండి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. దాని గురించి మీరు ఏం చేస్తారు, ట్రైనింగ్ పోతారా, ఇంకోటి పోతారా, ఇన్వెస్ట్ చెయ్యండి, మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక మంచి పార్టీ దగ్గరికి వెళ్తున్నారు, పెద్ద పార్టీ, కోట్ల రూపాయలు ఉన్నాయి, మీరు ఆ పార్టీతో మాట్లాడాలి. మీరేం చేశారంటే ఒక సింపుల్ ఒక షర్ట్ వేసుకున్నారు, ఒక సింపుల్ ప్యాంట్ వేసుకున్నారు, ఒక సింపుల్ చెప్పులు వేసుకున్నారు, వెళ్ళిపోయారు. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయలేదు. ఆయన దగ్గరికి మీరు చెప్తున్నారు 5 కోట్ల రూపాయల సైట్ చెప్తున్నారు మీరు ఆయనకి. మీ మీద నుంచి కింది వరకు చూస్తే మొత్తం కూడా మీ దగ్గర 1000 రూపాయలు 1,500 వర్త్ లేదు, ప్యాంటు షర్ట్ కానీ అవన్నీ. అప్పుడు ఎలా నమ్మాలండి మిమ్మల్ని ఆయన? అదే మీరు సపోజ్ ఒక బ్రాండెడ్ షర్టు బ్రాండెడ్ ప్యాంటు వేసుకొని మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీ షూజు ఇన్ని తీసేసుకొని ఆయన పై నుంచి కింది వరకు మిమ్మల్ని చూశాడు అనుకోండి, మీరు ఒక 30,000 40,000 మంచిగా అనిపించారనుకోండి, అప్పుడు ఆయన రిసీవింగ్ ఎలా ఉంటుంది? మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మన మీద మనం ఇన్వెస్ట్ చెయ్యము. మనకు డబ్బు రాగానే మనం దేంట్లో ఇన్వెస్ట్ చేద్దాం, మళ్ళీ సైట్ కొందామా, కారు కొందామా, బంగ్లా కొందామా అనుకుంటాం. అరే ఫస్ట్ మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, కార్లు డబ్బులు బంగ్లాలు అవే వస్తాయి. కాబట్టి మీరు ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చే హ్యాండ్లింగ్ ఆబ్జెక్షన్స్లో పర్టికులర్గా మీరు ఖచ్చితంగా కస్టమర్నే మాట్లాడనివ్వాలి.
మీరు మాట్లాడొద్దు. మాక్సిమం కస్టమర్ మాట్లాడాలి. ఎక్కడైనా సేల్స్ లో గుర్తుంచుకోండి, కస్టమరే మాట్లాడాలి. 100% సేల్ అనేది మాటల ద్వారానే అవుతుంది, 100%. కానీ పర్చేస్ అనేది సైలెంట్ గా జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే వాళ్ళు డిసైడ్ అయిపోతారో పర్చేస్ అనగానే ఎంతండి, చెక్ తీసుకోండి, లేకుంటే క్యాష్ తీసుకోండి, ట్రాన్స్ఫర్ చేయని అంటాడు. అంతకు మించి వేరే మాట మాట్లాడాడు. ఎప్పుడు మీరు ఆయన యొక్క ఆబ్జెక్షన్స్ అన్ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి పర్ఫెక్ట్ గా ప్రెజెంటేషన్ చేసినప్పుడు, పర్ఫెక్ట్ గా ఆయన నీడ్స్ అనాలిసిస్ చేసినప్పుడు ఈ పర్చేస్ అనేది చాలా సైలెంట్ గా జరిగిపోతుందండి. ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పరు, ఏం జరగదు. అక్కడ మాటలు కూడా మాట్లాడరు, ఎవ్వరు ఏం అడగరు. సేల్స్ లోనే ఈ గడబిడంతా ఉంటుంది మొత్తం. దాని గురించి మనం మొత్తం ఫస్ట్ ప్రిపేర్ అయిపోవాలి. ప్రిపేర్ కావాలంటే ఇవన్నీ పైనుంచి కింది వరకు మీరు మొత్తం రెడీ చేసుకోవాలి. ఫైనల్ గా క్లోజింగ్, నేను చెప్పాను కదా, క్లోజింగ్ అనేది చాలా సైలెంట్. తర్వాత క్లోజింగ్ తర్వాత ఆయన పర్చేజ్ చేశాడు, చేసిన తర్వాత ఎన్ని రోజులు ఎన్నిసార్లు మనం ఆయనను ఫాలో అప్ చేస్తున్నామండి. ఇప్పుడు ఒక పర్సన్ ఒకటి తీసుకున్నాడు, ఒక సైట్ తీసుకున్న తర్వాత వారం రోజుల తర్వాత ఎప్పుడు సార్ బాగున్నారా సార్, ఏం సార్ అది సార్, ఇది సార్ అది, మీ బర్త్డే ఎప్పుడు సార్, కలుద్దాం సార్ ఒకసారి, నేను వస్తాను సార్ మీ ఇంటికి అని మనం మాట్లాడుతున్నామా? లేదు. ఓన్లీ దేని గురించి మాట్లాడతాం మనం? ఆయన దగ్గర నుంచి వచ్చే రిఫరెన్స్ గురించి మాట్లాడతాం. లేదా రిఫరెన్స్, సార్ మీరు ఇచ్చిన రిఫరెన్స్కి వెళ్ళాను సార్, ఆయన లేడు సార్, లేకుంటే ఆయన మళ్ళీ చూస్తా అన్నాడు సార్ అని మాట్లాడతాం. మరి ఆయన సంగతి ఏంటి? మీరు ఈయనని పట్టించుకుంటే కదా ఆయన వచ్చేది మీకు. ఈయనని పట్టించుకోకుండా మీరు వేరే ఆయన గురించి, నాకు ఐదు ఇచ్చారు సార్, అందులో 3 నాకు సేల్స్ కింద కన్వర్ట్ అయ్యాయి సార్, ఇంకో 2 మాత్రం వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్, ప్లీజ్ సార్ ఒకసారి మాట్లాడండి సార్ అంటే, సరే తర్వాత చూద్దాం అంటాడు ఆయన. ఎందుకంటే ఈయనతో మీరు మాట్లాడట్లేదు. ఈయన బేస్ మీకు, ఈయన ఇంపార్టెంట్. కాబట్టి ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాలో అప్ 80% దాన్ని మర్చిపోదు. నెక్స్ట్ వచ్చేసరికి సెట్టింగ్ అప్ సేల్స్ పైప్ లైన్. ఎలా సెట్టింగ్ చేసుకో? మనకి ఐడెంటిఫై ఐడియల్ కస్టమర్ ప్రొఫైల్. నేను ఫస్ట్ చెప్పాను, ఇంకా ఆయన ప్రొఫైల్ ఎట్లా ఉండాలంటే పిన్ పాయింట్ లెవెల్ వరకు మీకు ఖచ్చితంగా ఆయన గురించి తెలిసి ఉండాలి. మీరు అక్కడికి వెళ్ళే ముందు ఆయన గురించి పూర్తి డాటా మీ దగ్గర ఉండాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, మనం కస్టమర్ ఇంట్లోకి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన దగ్గర ఉన్న గేటు, ఆయన దగ్గర ఉన్న వెహికల్స్, ఆయన పెంచే మొక్కలు, ఆయన పెంచుకునే కుక్కలు, ఆయన ఇంట్లోకి వెళ్ళిన సామాను, ఆయన సోఫా సెట్టు, ఆయన బీరువాలు, ఆయన ఫ్యాన్లు, ఆయన చుట్టూ ఉన్న ఫోటోలు, ఇవన్నీ కూడా మీతో మాట్లాడుతూ ఉంటాయి. మీరు వాటి మాటలు పట్టించుకోరు. గేటు దగ్గర నుంచి కూడా చెప్తా ఉంటుంది, నాయన వినరా బాబు, ఈయన ఇలాంటి వాడరా నాయన చెప్పు, అది చెప్తా ఉంటుంది గేటు. ఈయన వేస్తుంటాడు తెలుసా నీకు, ఎంత కాస్ట్లీ కొంటాడు తెలుసా అని చెప్తా ఉంటుంది గేటు. ఎందుకంటే గేటును చూస్తే అర్థమైపోతుంది మనకి. ఆ పక్కన క్రోటాన్స్ మొక్కలు చూస్తే అర్థమైపోతుంది, అని చెప్తా ఉంటాయి క్రోటాన్స్ మొక్కలు, ఈయన ఇలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి. మనం వింటామా? సమస్య లేదు. మనకి ఎంతసేపు మనం పరిగెత్తుకొని పోయి మన ప్రజెంటేషన్ మొత్తం ఆయన మీద బారేయాలి, మనకు వచ్చిందంతా ఆయనకు చెప్పేయాలి. ఇదే పద్ధతి. ఆ పక్కన మొక్కల్ని చూడండి, ఆ పక్కన వెహికల్స్ చూడండి, ఆయన చెప్పులు చూడండి, ఆయన డోర్ చూడండి, ఆయన కిటికీ చూడండి, ప్రతి ఒక్కటి మీతో మాట్లాడుతుంది, 100% మాట్లాడుతుంది. ఆయన ఏంటో చెప్తా ఉంటుంది, కానీ మనం పట్టించుకునే సమస్యనే లేదు. కాబట్టి మీరు ప్రొఫైల్ తయారు చేసుకున్న తర్వాత కూడా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన గేట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మీరు పట్టించుకోవాలి. ఇప్పుడు ఆయన ఒక బ్యూటిఫుల్ క్రోటన్ మొక్కను పెంచాడు అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే ఆయన స్పెషల్ ఐటమ్స్ లో చాలా కేరింగ్ గా ఉన్నాడు. ఒక్క మాట అనండి, సార్ క్రోటన్ కొత్తగా చూసాను సార్, అసలు ఎవరి ఇంట్లో లేదు సార్, మీ ఇంటి ముందు ఉన్న క్రోటన్. ఆయన దాని గురించి 15 నిమిషాలు మాట్లాడతాడు మీతో. అప్పుడు ఎంత క్లోజ్నెస్ పెరుగుతుంది మీకు ఆయనకి. ఆ క్రోటాన్ మొక్కను ఎత్తి కొట్టుకొని చెప్తా ఉంటుంది, ఈయన గురించి నేను చెప్తున్నా, వినుబాబు వినుబాబు అంటుంది. మనం వినం, మనం ముందుకెళ్ళిపోతాం మనం. కాబట్టి ఖచ్చితంగా ఐడియల్ కస్టమర్ ప్రొఫైల్ మీ దగ్గర 100% ఉండాలి. ఉన్న తర్వాత కూడా ఇవన్నీ గమనించాలి మీరు పోయిన తర్వాత యూజ్ మల్టిపుల్ ఛానల్స్. ఇప్పుడు నేను ఇప్పుడు మనం డాక్టర్ రాము గారి దగ్గరికి వెళ్తున్నానంటే, డాక్టర్ రాము గారి గురించి నాకు శ్రీనాథ్ బాబు గారు చెప్పారు, లేదంటే నాకు సుధీర్ సార్ చెప్పారు, నేను తెలిసింది కాబట్టి పక్కన పోవడం కాదు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా నేను భరత్ గారిని కనుక్కోవాలి, మరి విజయ్ గారిని కనుక్కోవాలి, రమేష్ని కనుక్కోవాలి, సురేష్ని కనుక్కోవాలి, వీళ్ళ మల్టిపుల్ ఛానల్స్ అన్ని కనుక్కోవాలి, ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ చూడాలి, ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాలి. ఇవన్నీ చేసి ఆయన గురించి పూర్తిగా డీటెయిల్ తీసుకొని అప్పుడు వెళ్ళాలి. నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాత కన్సిస్టెన్సీ. ఖచ్చితంగా ఆయనని
ఎప్పుడు టచ్ చేస్తూనే ఉండాలి, టచ్లోనే ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. మనం వెళ్ళాము, సార్ నేను బిజీ ఉన్నాను సార్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, లేకుంటే మీటింగ్ ఉంది సార్, సాయంత్రం వరకు ఫ్రీ లేనంటే, సార్ ఎప్పుడు రమ్మంటారు సార్ అంటే, సాయంత్రం మీరు 8 o'clock ఒకసారి కాల్ చేయండి అంటే 8 o'clock మనం కాల్ చేయాలి. ఎవరో ఫ్రెండో ఎక్కడో టీ తాగుతున్నాం అని చెప్పి తర్వాత చూద్దాంలే రేపు పొద్దున కాల్ చేద్దాం, సమస్య లేదు. ఎందుకంటే ఇది లైఫ్. ఎందుకంటే ఈ లైఫ్ని మీరు పట్టించుకోలేదు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వైఫ్ జోకుతుంది మిమ్మల్ని. ఈ లైఫ్ పట్టించుకుంటేనే వైఫ్ పట్టించుకుంటారు, లేకుంటే వైఫ్ పట్టించుకోరు. ఖచ్చితంగా డబ్బులు రావాలి. కాబట్టి కన్సిస్టెన్సీ ఉండాలి. ఆయన 8 o'clock ఫోన్ చేయమంటే ఖచ్చితంగా 8 o'clock కాల్ చేయాలి. ఆయన మార్నింగ్ 9 o'clock రమ్మన్నాడంటే ఖచ్చితంగా 9 o'clock కల్లా అక్కడ ఉండాలి. అది పట్టించుకోవాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. తర్వాత కూడా కంటిన్యూ ఆయన టచ్లోనే ఉండాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం ఒక్కరమే లేము సేల్స్లో. ఆయన చుట్టూ చాలా మంది కూడా తిరుగుతూ ఉంటారు. మిమ్మల్ని ఎవరో రికమెండ్ చేసినట్టు వేరే వాళ్ళు ఎవరో కూడా రికమెండ్ చేసి ఉంటారు కదా ఇంకొక సేల్స్ పర్సన్. ఆ సేల్ ఆయనకు పోకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఆయనతో కంటిన్యూ టచ్లో ఉండాలి. ఆయనకు ఎలా అనిపించాలంటే, నాకు ఇతను చాలా క్లోజ్ ఫ్రెండ్ భరత్ అంటే నాకు ఇంకా జాన్ జిగ్రీ. ఎందుకంటే నా అలవాట్లు తెలుసు, నా అభిరుచులు తెలుసు, అన్నీ తెలుసు. ఆయన హంపి గురించి మాట్లాడాడు, దాని గురించి మాట్లాడాడు, దీని గురించి మాట్లాడాడు. ఇంకా నా గురించి తెలిసిన వాడు భరత్ గారిన ఎవరు ఎక్కువ లేరు అని ఆయన అనుకోవాలి. అప్పుడు వేరే ఎవరైనా కానీ మీ కాంపిటీటర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు ఏమైతుందంటే ఆయన గేట్కి లాక్ చేసేస్తాడు. లేదండి భరత్ అని నా ఫ్రెండ్ ఉన్నాడండి, ఆయన ఇదే చేస్తాడు, ఆయనకి చెప్పాను ఆల్రెడీ తీసుకుంటాను ఆయన దగ్గర అంటే. మీరు ఏం చేశారంటే అక్కడ గోడ కట్టేసి వచ్చేసారు అంతే కస్టమర్స్కి, కాంపిటీటర్స్. కాబట్టి కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మల్టిపుల్ ఛానల్స్ని వాడండి. అండ్ ఐడెంటిఫై ఐడియల్ కస్టమర్ ప్రొఫైల్ మాత్రం ఎట్లా ఉండాలంటే మీ దగ్గర 100% పిన్ పాయింట్ లెవెల్లో. ఆయన క్లోజ్ ఫ్రెండ్కి కూడా తెలియకూడదు అన్ని విషయాలు మీకు తెలియాలి. ఎందుకంటే ఇది మీ లైఫ్, చెప్పాను కదా. కాబట్టి అవన్నీ మెయింటైన్ చేయండి. మానిటరింగ్ అండ్ మేనేజింగ్ ద పైప్ లైన్ ఒక్కసారి పడిన తర్వాత దాన్ని ఎలా మానిటర్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి. ట్రాకింగ్ ప్రోగ్రెస్, ఎప్పటికప్పుడు మీరు మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. ఈరోజు ఏం జరిగింది, నిన్నేం జరిగింది, రేపు ఏం జరుగుతుంది, మీరు ఖచ్చితంగా మీకు దాని గురించి ఆ ప్రోగ్రెస్ మీద మీకు ఐడియా ఉండాలి. మీరు ఒక చార్ట్ వేసుకోవాలి, ఒక గ్రాఫ్ వేసుకోవాలి. ఎలా ఈరోజు ఎన్ని, రేపు ఎన్ని, ఎట్లా, ఇది ఇంకో 15 రోజుల తర్వాత నేను ఎక్కడ ఉంటాను, ఇంకో 1 నెల రోజుల తర్వాత ఎక్కడ ఉంటాను, ఇంకో 6 నెలల తర్వాత నేను ఎక్కడ ఉంటాను. ఈ ప్రోగ్రెస్ మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో ఈ ప్రోగ్రెస్కి మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా, ఎక్కడైనా డిప్ అవుతుందా, ఎక్కడైనా డిప్ అవుతా ఎందుకు అవుతుంది, దాన్ని మళ్ళీ ఒకసారి సర్చ్ చేసుకోవాలి. తర్వాత ఫోర్కాస్టింగ్ సేల్స్ని ఎప్పుడు ఫోర్కాస్ట్ చేస్తూ ఉండండి. మీరు ఎక్కడి నుంచి ఏమొస్తుంది, ఖచ్చితంగా ఈయన దగ్గర నుంచి నాకు ఇంత వస్తుందంటే రావాలి. ఎందుకు రావాలంటే మీ దగ్గర అంత డాటా తయారు చేసుకున్నారు మీరు కాబట్టి. ఐడెంటిఫైయింగ్ బాటిల్ నెక్స్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు ఏమవుతుందంటే మనకు పోయిన తర్వాత అంతా ఓకే ఉంటుంది, కానీ ఎక్కడో చిన్న బాటిల్ నెక్ అంటే చిన్న మనకి సోడాలో ఆ గోలికాయ అడ్డుగా ఉంటుంది కదా, అట్లా ఒక చిన్న అడ్డు ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ బాటిల్ నెక్, ఆ గోలీ సోడాలో గోలీ కిందికి వెళ్తేనే కానీ మీకు సోడా నోట్లోకి రాదు, గుర్తుంచుకోండి. అది మీరు గోలీనే కదా అని మీరు దాన్ని లైట్గా తీసుకుంటే అది సోడా రాకుండా చేస్తుంది మీ నోట్లోకి. కాబట్టి సోడా మన నోట్లోకి రావాలంటే ఆ గోలీ జరిగిపోవాలి అక్కడి నుంచి. కాబట్టి ఆ బాటిల్ నెక్స్ ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ అనేది మనకు అనిపిస్తుందో ఫస్ట్ దాన్ని క్లియర్ చేసుకోవాలి. కస్టమర్ మైండ్లోంచి అబ్స్ట్రక్షన్ తీసి పక్కన పెట్టాలి. దాని గురించి మీరు కస్టమర్తో చాలా క్లోజ్ కాంటాక్ట్లో ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఆప్టిమైజింగ్ ద పైప్ లైన్, లీడ్ క్వాలిఫికేషన్. మనం లీడ్ని ఏ క్వాలిఫికేషన్లో పెడతాం, మీకు లీడ్ అనేది కనబడగానే మీరు ఈయన ఏ రేంజ్లో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏ ఏ లెవెల్లో ఉన్నాడు, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లీడ్స్ దొరికినప్పుడు కొన్ని లీడ్స్ మంచి హై ప్రొఫైల్ దొరుకుతాయి లీడ్స్, కొన్ని మిడిల్ దొరుకుతాయి, కొన్ని లో ప్రొఫైల్ లీడ్స్ దొరుకుతాయి. మీరు వాటిని ఖచ్చితంగా డిఫరెన్షియేట్ చేసుకుంటూ వాటికి తగ్గట్టుగానే మీ డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, మీ మాటలు ఉండాలి, మీ యొక్క కన్వీనియన్స్ ఉండాలి, మీ కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి. మీరు ఖచ్చితంగా వాళ్ళ అబ్జెక్షన్స్ని అట్లాగే హ్యాండిల్ చేయాలి. చాలాసార్లు ఏమైతుందంటే మనకు హై ప్రొఫైల్ మనకు లీడ్స్ వచ్చినప్పుడు మీరు అక్కడ కష్టపడేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి దాని మీద పూర్తి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేంది 2 క్వశ్చన్స్ వేస్తాడు, 3వ దానికి ఓకే లెట్స్ గో మనం వెళ్ళేద్దామండి పర్చేజ్ చేసేస్తానని అంటాడు. అదే సేమ్ ప్రొడక్ట్ తీసుకొని మీరు ఒక మిడిల్ లెవెల్ మీరు లీడ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన దాని మీద మీకు ఒక 20 క్వశ్చన్లు వేస్తాడు. అదే సేమ్ ప్రొడక్ట్ తీసుకొని మీరు లో ప్రొఫైల్ లీడ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు 100 క్వశ్చన్లు వేస్తారు. ఎందుకు 100 క్వశ్చన్లు వేస్తారంటే
అది వాడి లైఫ్ టైం ఇన్కమ్. అది మీరు చెప్పే ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది వాడి లైఫ్ టైం ఇన్కమ్. మళ్ళీ ఇంకోసారి కొనలేడు దాన్ని లైఫ్లో. కాబట్టి ఎంత జాగ్రత్త తీసుకుంటాడు. ఇప్పుడు పెద్ద ఆయన పైన టాప్లో ఉన్న లీడ్, హై ప్రొఫైల్ లీడ్ ఏంటి, వాళ్ళకి ఒక 20 లక్షలు అనుకోండి, 20 lakhs అంటే పెద్ద వాళ్ళకి ప్రాబ్లం, తీసేసుకుందామని అంటాడు. అదే 20 లక్షలు కిందికి వచ్చేసరికి, లో ప్రొఫైల్ లీడ్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది, అది వాళ్ళ లైఫ్ టైం ఇన్కమ్ అవుతుంది. అది వాళ్ళు 100 క్వశ్చన్లు వేస్తారు, మీరు ఈ 100 క్వశ్చన్లను ఆన్సర్ చేయాలి. అంత పెద్ద ఆయన 20 లక్షలు నేను 2 కొన్నాడు ఆయన, ఈ వీడేది ఏమో మనకు 100 క్వశ్చన్లు వేస్తుంది అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ మీరు ఆ పర్టికులర్ పార్టీ గురించి, ఆ కస్టమర్ గురించి తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది. అందుకే అంటున్నా, మీకు కస్టమర్ ప్రొఫైల్ మొత్తం మీ దగ్గర ఉంటే ఆయన వేసే క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, రెగ్యులర్ రివ్యూస్. ఖచ్చితంగా రివ్యూ చేసుకుంటూ ఉండండి. ఏమేమి జరిగింది, ఇదేం జరిగింది, అదేం జరిగింది, రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. తర్వాత ఆటోమేషన్ అండ్ టూల్స్. మీ టూల్స్ని దాన్ని ఖచ్చితంగా ఆటోమేషన్లో ఉంచుకోండి. అంటే ఎప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వాడండి, లేటెస్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఎందుకంటే మీరు సేల్స్లో ఉన్నారు. సేల్స్ అనేది 100% గుర్తుంచుకోండి, హైలీ స్కిల్డ్ జాబ్. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అది మనకి హైలీ స్కిల్డ్ జాబ్. అది మనం ఏదో మా బావమరిది దీంట్లో బాగా సంపాదించాడు సార్ రియల్ ఎస్టేట్లో, నేను కూడా అందుకే వచ్చేసిన సార్ అంటే నువ్వు సక్సెస్ కావు, వెళ్ళిపోతావు అందుకని. లేకుంటే మా ఫ్రెండ్ సార్ మొన్నటి వరకు సైకిల్ మీద తిరిగింది సార్, ఇప్పుడు ఇన్నోవాలు తిరుగుతున్నాడు. కరెక్టేనా, ఆయన స్కిల్స్ డెవలప్ చేసుకున్నావు, నువ్వు చేస్తున్నావా? దానికి దగ్గర స్కిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయా? లేవు కదా, నువ్వు సక్సెస్ కావు. మరి ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఏమన్నా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ట్రైనింగ్స్ తీసుకుంటున్నావా? రీసెంట్ టూల్స్ ఏమైనా వాడుతున్నావా ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి? నువ్వు వెబ్సైట్స్ ఏమైనా చూస్తున్నావా? ఏం చూడమ్మా. ఖాళీ టైం ఉందనుకో, చాలా మంది, నేను అంటే మీరు నేను అని కాదు, చాలా మంది చేసే పని ఏంటంటే మొగిలి రేకులు, ఇస్తరాకులు, సీరియల్ చూస్తూ ఉంటాం. అది మనకు పనికి వస్తుంది అంటే పనికిరాదు. దాని గురించి మీరు కస్టమర్ దగ్గర మాట్లాడలేరు. కస్టమర్ దగ్గర మాట్లాడేది మనం తెలుసుకుంటున్నామా? తెలుసుకోండి. కాబట్టి సేల్స్లో మనకి 10 తీసుకుంటే 1 లేదా 2 ఎందుకు సక్సెస్ వస్తుందంటే దానికి వేరే స్ట్రాటజీ ఉంది. మళ్ళీ అవి ఎందుకు వస్తుందంటే చెప్పొచ్చు. కస్టమర్స్ 4 రకాలుగా ఉంటారు. ఎలాగంటే ఫస్ట్ కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, డబ్బు ఉండదు వాడి దగ్గర. ఆ కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ డబ్బు ఉండదు. అప్పుడు మీరు కన్సల్టెంట్ లాగా బిహేవ్ చేసి నాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి. సెకండ్ కస్టమర్కి డబ్బు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ కూడా మీరు కన్సల్టెంట్ లాగా బిహేవ్ చేసి ఇది తీసుకోవడం వల్ల నెక్స్ట్ లైఫ్లో 10 years తర్వాత ఏం జరుగుతుంది, 15 years తర్వాత ఏం జరుగుతుంది, లైఫ్లో ఎంత చేంజ్ వస్తుంది నాకు నాలెడ్జ్ని ఇవ్వాలి ఒక కస్టమర్ లాగా. మూడో కస్టమర్ ఎవరంటే ఆయనకి డబ్బు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయనకి ఏంటంటే చిన్న ఇగ్నిషన్ అవసరం ఉంటుంది, ఇట్లా పోయి ఇట్లా చిట్కేయడం అవసరం ఉంటుంది. ఆయన చిట్కేస్తే కొనేస్తాడు. మీరు అంటున్నారు కదా 10లో 1 కొంటాడని, వీళ్ళే కొంటారు, ఈ కస్టమరే కొంటాడు. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ప్రోడక్ట్ మీద, ఆయన దగ్గర డబ్బు ఉంటుంది. మీరు వెళ్ళి సార్ ఈ ప్రోడక్ట్ సార్ అంటే, అవును నేను దీని గురించే చూస్తున్నాను, ఓకే సార్ కొనేద్దాం సార్ అంటాడు. మనకు కన్వర్ట్ అయ్యే కస్టమర్స్ వీళ్ళే. ఇంకా ఫోర్త్ కస్టమర్ ఉంటాడు, వాడికి డబ్బు ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, వాడిని దండం పెట్టేసేసి వెళ్ళిపోవాలి, మనం వదిలేసుకోవాలి. ఎందుకంటే ఆయన దగ్గర టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే డబ్బు ఉండి ఇంట్రెస్ట్ లేదంటే మనం చెప్తాం, పోనీ ఇంట్రెస్ట్ ఉంది డబ్బు లేదంటే అది చెప్తాం. కానీ ఈయనకు డబ్బు ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఆయనకి ఏం చేయాలి, ఒక దండం పెట్టాలి, వీలైతే మన డబ్బులతోనే ఒక కాఫీ తాగిపియాలి, అన్న నేను పోయేస్తాను, నమస్తే అన్న వెళ్ళిపోయాలి. అది చాలా సంతోషం, ఎందుకంటే మన టైం వేస్ట్ కాదు. కాబట్టి మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. సేల్స్ అనేది హైలీ స్కిల్డ్ జాబ్, సింపుల్గా తీసుకోకండి. హ్యాండ్లింగ్ పైప్లైన్ ఛాలెంజెస్. పైప్లైన్ వేస్తున్నప్పుడు మనకు ఛాలెంజెస్ ఏమొస్తాయి? మేనేజింగ్ లాంగ్ సేల్ సైకిల్స్. చాలాసార్లు ఏమైతే లాంగ్ రేంజ్ మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఆ సైకిల్స్లో చాలాసార్లు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనం చాలాసార్లు నాలెడ్జ్ గెయిన్ చేసుకోకపోవచ్చు, లేకుంటే మార్కెట్ అనేది ఒక్కోసారి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది, అలాంటివి కావచ్చు. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడో మన కంపెనీ వెంచర్ చేసింది, మనము అది చాలా ఒక ప్రతిష్టాత్మకమైన వెంచర్ అని మనం అనుకున్నాము, కంపెనీ కూడా అట్లనే ప్రమోట్ చేసింది, నిజంగానే ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. మనం ఏం చేసామంటే దాని గురించి విపరీతంగా ప్రమోట్ చేసాం, అందరు మంచి కస్టమర్స్ని పట్టుకున్నాం, మంచి లీడ్స్ దొరికినాయి, పోయినాము, వాళ్ళకి మొత్తం సైట్ విజిట్ చేయించినాం, అన్ని చేయించినాం, అంత అయింది. కానీ తపక్కన ఒకరోజు అర్ధరాత్రి రిక్టర్ స్కేల్ మీద 7.0 వచ్చేంత అక్కడ భూకంపం వచ్చింది. అది మీరు అనుకోలేదు. ఏమైంది?
నెక్స్ట్ డే నుంచి అక్కడ టమ్మనే పడిపోతుంది రియల్ ఎస్టేట్ మొత్తం. ఎవడు కొనడు. మీరు ఆ ఏరియా పేరు చెప్తేనే దడాలన వణుకుతారు అక్కడ. కాబట్టి ఇలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలనేది ముందు మీరు ప్రిపేర్ అయి ఉండాలి. లాస్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ డీలింగ్ విత్ రిజెక్షన్స్. చాలాసార్లు రిజెక్షన్స్ వస్తాయి. ఎప్పటికి కానీ సేల్స్ అనేది మనకి హైలీ రిజెక్షనబుల్ జాబ్. రిజెక్షన్ వచ్చే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది సేల్స్. ఎందుకంటే మీరు వెళ్ళి చెప్పగానే నో సార్ అంటాడు. ఎందుకు అంటే ఎస్ అంటే ఆయన జేబులోంచి డబ్బులు తీసి ఇవ్వాలి మీకు 100%. కాబట్టి వాళ్ళు నోనే అంటారు. కాబట్టి ఆ రిజెక్షన్స్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, అది కూడా ఆ స్కిల్ని కూడా నేర్చుకోండి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు ఉంటుంది? ఫీడ్బ్యాక్ లూప్స్. 100% ఫీడ్బ్యాక్ తీసుకోండి. నేను చెప్పాను కదా, ఫాలో అప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీ లైఫ్లో. గుర్తుంచుకోండి, కస్టమర్ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ కొన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆయనకు కావాలంటే బర్త్డేకి హ్యాపీ బర్త్డే అనండి. వీలైతే దగ్గరగా ఉన్నాడు అనుకోండి, ఒక మంచి కేక్ తీసుకుపోయి ఇచ్చేసి సార్ హ్యాపీ బర్త్డే సార్, ఆయనతో కేక్ కట్ చేయించండి. ఎందుకు అంటే మీరు ఆ కస్టమర్కి ఖచ్చితంగా దగ్గర కావాలి. ఎందుకు దగ్గర కావాలంటే ఎప్పుడైనా కానీ సేల్స్ అనేది ఒక ఎమోషనల్ క్లోజర్. మీరు కస్టమర్తో ఎమోషనల్గా బాండ్ అవుతేనే ఆ సేల్ క్లోజ్ అవుతుంది, లేకుంటే కాదు. 100% కాదు. కాబట్టి ఎమోషనల్గా క్లోజ్ కావాలంటే ముందు చెప్పిన ప్రొసీజర్స్ అన్ని ఫాలో కావాలి. ఆయన ఇష్టాలు తెలుసుకోవాలి, ఆయన ఇష్టాలు తెలుసుకోవాలి, ఆయన నీడ్స్ తెలుసుకోవాలి, ఆయన దగ్గర ఎంత డబ్బు ఉంది తెలుసుకోవాలి, ఆయన ఎవరి మీద ఆధారపడతాడో తెలుసుకోవాలి. కొడుకు చెప్తే వింటాడా, భార్య చెప్తే వింటదా, అత్త చెప్తే వింటాడా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని ఆయనతో క్లోజ్నెస్ పెంచుకోవాలి, ఆయన ఇష్టాలు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక్కసారి ఆయన సేల్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనతో కంటిన్యూ జర్నీలో ఉండాలి. ఉంటే ఏమవుద్దంటే ఆయన మనని ట్రస్ట్ చేయడం మొదలు పెడితే, ఆయన మనని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం మొదలు పెడితే, ఆయన మనకి ఎమోషనల్గా క్లోజ్ అయితే ఇంకా వేరే సేల్స్ మెన్ ఆయన దగ్గరికి దరిదాపులకి కూడా పోదు. ఆయనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఈ ప్రొడక్ట్ అనగానే తక్కువ ఆయన వాళ్ళకి నంబర్ ఇచ్చేస్తాడు, ఇక్కడ తీసుకోండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంటాడు. నెక్స్ట్ ఏంటంటే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. నేను ఫస్ట్ నుంచి చెప్తా వస్తున్నా, ఖచ్చితంగా స్కిల్స్ డెవలప్ చేసుకోండి. 100% ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ సేల్స్లో మీరు ఎంత ఎదగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే సేల్స్లో సంపాదించినంత వేరే దేంట్లో కూడా సంపాదించాలని గుర్తుంచుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఈరోజు సెషన్ గురించి చెప్తున్నాడు, బిజినెస్ అన్నారు. బిజినెస్ కాదు, సేల్స్ ఇస్ నాట్ ఏ బిజినెస్, సేల్స్ ఇస్ ఎ ప్రొఫెషన్. సేల్స్ అనేది ఒక ప్రొఫెషన్. దాంట్లో మనం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మీరు దీంట్లో వచ్చినంత డబ్బులు ఇంకా దేంట్లో కూడా రావు 100%. కాబట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎన్ని కాన్ఫరెన్స్లు అటెండ్ చేస్తున్నారు, ఎన్ని ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు, ఏం చదువుతున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు, ఇవన్నీ చూసుకోండి జాగ్రత్తగా. ఎథికల్ కండక్ట్. మనని ఒక కస్టమర్ నమ్మాలంటే ఖచ్చితంగా మనం ఎథిక్స్తో ఉండాలి. ఆయనకి నో అని చెప్పామంటే నోనే ఉండాలి. అది నో చెప్పాల్సిన ప్లేస్లో ఎస్ అని దయచేసి చెప్పకండి. సార్ మీకు ఎందుకు సార్, మా మేనేజర్ని అడుగుతాను సార్, చేపిచ్చేస్తాను సార్. అబద్ధం. మేనేజర్ ఒప్పుకోడు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఏ మేనేజర్ కూడా మీకు ఎస్ అని చెప్పడు 100%. కాబట్టి మీరు నో చెప్పాల్సిన ప్లేస్లో నోనే చెప్పండి. అప్పుడు మీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళకి. ఇంటిగ్రిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఎప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఏదో హైడ్ చేసినట్టుగా ఖచ్చితంగా ఆయనకు అనిపించదు. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఇది మీరు ఒకవేళ ఆయన అన్నాడు అనుకోండి, సార్ ఈ విజయ్ గారు నో అని చెప్పాడంటే ప్రపంచంలో నోనే సారిగా సంబంధమే లేదు, అది ఎస్ కానే కాదు. ఇక అంత కాన్ఫిడెన్స్ అండి ఆయన మీద. ఆయన నో చెప్పిండంటే ఇంక ఎవడు ఎస్ చెప్పాడు అనేంతగా కాన్ఫిడెన్స్ మీ మీద రావాలి. దానికి మీరు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఖచ్చితంగా నమ్మకంతో ఉండాలి, ఎథికల్ కండక్ట్ కలిగి ఉండాలి. దాంతోనే మీకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ ఉంటాయి కస్టమర్తో. మీకు ఎంతమంది కస్టమర్స్ రిలేషన్షిప్స్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్లో ఉంటారో మీ సేల్ అంతా పెరుగుతూ ఉంటుంది, మీ పైప్ లైన్ అంతా స్ట్రాంగ్ ఉంటుంది. గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు. కస్టమర్ రిలేషన్ అనేది మీకు ఎంతమంది కస్టమర్స్ మీ చేతిలో ఉంటే అంత మీకు సేల్స్లో అంత డబ్బు వస్తుంది. మీరు కస్టమర్ మీద టైం ఇన్వెస్ట్ చేసినా, మీరు మనీ ఇన్వెస్ట్ చేసినా కానీ గుర్తుంచుకోండి, అది మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనుకొని చేయండి. ఫస్ట్ అన్నింటికన్నా ముందు ఏంటంటే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి 100%.
మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటేనే, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే ఆపోజిట్ పర్సన్కి కాన్ఫిడెన్స్ రావాలి, ఎస్ ఈయనని మనం నమ్మచ్చు అని. కాబట్టి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ ఉండాలంటే ఖచ్చితంగా ఎథికల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. నో చెప్పాల్సిన ప్లేస్లో నోనే చెప్పండి, నో చెప్పాల్సిన ప్లేస్లో ఎస్ చెప్పకండి. కంక్లూజన్, కీ పాయింట్స్ అన్ని ఒకసారి మీరు చూసుకోండి. నేను చెప్పిన కీ పాయింట్స్ అన్ని మళ్ళీ ఒకసారి ఫైనల్గా చూసుకోండి. అండ్ ఎనీ క్వశ్చన్స్ నౌ ఐ కెన్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ దిస్ ఐ కంక్లూడ్ మై సెషన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.